శ్రీమాత్రే నమః. మీ సత్యానందిరాజు. అవతార్ బాబాజీ ఎలా అయితే ఎన్నో వేల సంవత్సరాల నుంచి హిమాలయాల్లో ఉంటూ ఎంతోమంది అర్హులైన యోగులకి సాధకులకి దర్శనమిచ్చి అనుగ్రహిస్తున్నారో, అలాగే అదే హిమాలయాల్లో పరిపూర్ణమైనటువంటి ఒక సద్గురుతత్వం శ్రీ విశ్వేశ్వర మహాప్రభువులు. వీరి శిష్యులు ఒకసారి ఆయన అభ్యర్థించారు. ఏమనంటే, ప్రభు మీరెప్పుడూ కూడా ఈ యోగులకి సాధకులకి తపస్సులకు మాత్రమే మార్గనిర్దేశనం చేస్తున్నారు యోగ మార్గంలో, మరి సంసార జీవితంలో మగ్గిపోతున్నటువంటి సాధారణ ప్రజల గురించి మరి మీరు పట్టించుకోవట్లేదు, వారిని కూడా అనుగ్రహించండి ప్రార్థిస్తే, అప్పుడు ఆ విశ్వేశ్వర మహాప్రభువులు అంగీకరించి ఈ పవిత్రమైనటువంటి పుణ్యభూమి కర్మభూమి అయినటువంటి మన భారతదేశంలో 12 పర్యాయాలు అవతరించారు. వారి యొక్క 12వ అవతారమే శ్రీరామలాల మహాప్రభువులు. వీరు 1888 సంవత్సరంలో అమృత్సర్లో జన్మించారు. 1938 హృషికేశ్లో వీరు తమ దివ్య శరీరాన్ని విడిచిపెట్టారు. ఎంతోమంది అవతార పురుషులు, ఎంతోమంది యోగులు, ఎంతోమంది మహాత్ములు వీరిని ఆశ్రయించి వారు కూడా అంతటి స్థాయికి చేరి ఎన్నో వందల వేల మందిని తరింపజేశారు. అంతటి పరిపూర్ణమైనటువంటి సద్గురు తత్వం శ్రీ రామలాల మహాప్రభువులు. ఇప్పుడు మనం సత్సంగం చేసుకోబోయేది వీరి గురించి కాదు, విశ్వేశ్వర మహాప్రభువుల గురించి కూడా కాదు. మన తెలుగు నేలపై పుట్టినటువంటి మన యోగివర్యులు, యోగుల్లో అగ్రగణ్యులు, మహా తపస్సులు, ఈ రామలాల మహాప్రభువుల యొక్క శిష్యులు. మామూలు శిష్యులు కాదు, వీరంటే వారికి ఎంతో ప్రీతి, ఆంతరంగిక శిష్యులు. అటువంటి వారి దివ్య చరిత్ర గురించి మనం ఇవాళ సత్సంగం చేసుకోబోతున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన సత్సంగం కేవలం యూట్యూబ్లో ఒక వీడియో కాదు. మన సత్సంగం దత్తాత్రేయ స్వామి వారి యొక్క పర్యవేక్షణలో జరుగుతుంది మాత్రం మీరు మర్చిపోకండి. దానికి ఎన్నో ఉదాహరణలు, నిదర్శనాలు ఉన్నాయి. సరైన సమయంలో అవన్నీ మీతో పంచుకుంటాను. అందుకని ఈ సత్సంగంలోని విశేషాలు మన దాకా ఆగిపోకూడదు. మన తోటివారితో కూడా పంచుకోండి. అంటే నా గురించి చెప్పమని కాదు, ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి యోగివర్యుల గురించి కొన్ని మంచి మాటలు ఒక 5 నిమిషాలు వేరే వారితో సత్సంగం చేయండి. అది అసలైన ధర్మ ప్రచారం. సరే, ఈ యోగివర్యుల గురించి సత్సంగం చేసుకుని ఆ యోగివర్యుల యొక్క ఆశీర్వాదం, దత్తాత్రేయ స్వామి వారి ఆశీర్వాదం కూడా పొందేద్దాం. ఆలస్యం ఎందుకు, వెళ్ళి సత్సంగం చేసుకుని తరించిపోదాం. పదండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా రాజోలు తాలూకా గంటి గ్రామం, పచ్చని పల్లెటూరు, కోనసీమ. ఆ గంటి గ్రామంలో ఊరుగంటి లక్ష్మీనారాయణ సీతమ్మ అనేటువంటి పుణ్య దంపతులు ఉండేవారు. వారికి 1914 సంవత్సరం అక్టోబర్ 17వ తారీఖు ఆశ్వీయుజ బహుళ త్రయోదశి శనివారం నాడు పండంటి మగబిడ్డ జన్మించాడు. ఆ పిల్లవానికి లక్ష్మీ నరసింహమూర్తి అని పేరు పెట్టారు. చిన్నప్పటి నుంచి కూడా ఎంతో చలాకీతనం, చురుకు, విపరీతమైనటువంటి అల్లరి, ఏకసంతాగ్రాహి. ఈ పిల్లవాని యొక్క అల్లరి కట్టడి చేయడానికి తమ వల్ల కాక అప్పుడప్పుడు 2 దెబ్బలు కూడా తగిలిచ్చేవారు ఇంట్లో వారు. చిన్నప్పటి నుంచి కూడా ఈ స్వాతంత్ర సమరవీరుల యొక్క గాథలు, అలాగే సిద్ధ పురుషుల యొక్క జీవిత చరిత్రలు చదువుతూ తనకి ఒక కోరిక పుట్టింది. ఏమిటి అంటే, తాను కూడా మహిమలు సాధించి ఈ దేశానికి స్వాతంత్రం సంపాదించి పెట్టాలి. ఎన్నేళ్ల వయసులో? కేవలం 10 సంవత్సరాల వయసుకి ఇటువంటి ఉన్నతమైనటువంటి సంకల్పం కలిగింది ఆ పిల్లవానికి. అందుకే కదా మహానుభావులు ఊరకని జన్మించరు. దీనికోసం తను ఎలాగైనా దేశాటన చేయాలని చెప్పి అనుకున్నాడు పిల్లవాడు. ఒకానొక సందర్భంలో అన్నవరం పారిపోతే తాతగారు 2 తగిలించి తిరిగి తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. ఇంకా ఇలా కాదని చెప్పి ఇంటి దగ్గర ఒక అధ్యాపకుడిని నియమించి విద్యాబుద్ధులు చెప్పించడం మొదలుపెట్టారు. సరే, సరైన సమయంలో ఉపనయనం అయిపోయింది, వేదాధ్యయనం మొదలుపెట్టాడు. అంతా కూడా సవ్యంగా సాగుతోంది. కానీ తనలోని కోరిక అలాగే ఉంది. ఒకసారి ఇలాగే పారిపోయి గుంటూరులోని ఒక సంస్కృత పండితుల దగ్గర సంస్కృతం కూడా నేర్చుకోవడం మొదలుపెట్టాడు.
అందుకే ఈ పిల్లవాడు చిన్నతనంలోనే హిందీ సంస్కృతంలో అనర్గళంగా మాట్లాడగలిగేవాడు. సరే, మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారు గుంటూరు నుంచి తాతగారు. ఒక కన్నేసి ఉంచారు ఈ లక్ష్మీ నరసింహమూర్తి గారి మీద. కానీ ఆ సంకల్పం బలపడిందే గాని తగ్గల. ఇంకా అది ఉధృతం అయిపోయి 12 సంవత్సరాల వయసు అప్పటికి, అంటే 1926 సంవత్సరంలో కొద్దిపాటి బట్టలు డబ్బులు తీసుకుని ఇంటి వెనకాల గోడ దూకి గోదావరిలో ఈత కొట్టి నది దాటి తణుకులో రైలెక్కాడు. ఎవరు? మన లక్ష్మీ నరసింహమూర్తి గారు. అప్పటికి చిన్నపిల్లవాడే. ట్రైన్లో ఒక అఘోరి తగిలాడు. ఆ అఘోరి ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి వివరాలు తెలుసుకుని, అబ్బాయి అట్లా కాదు, నువ్వు నాతో రా, నా దగ్గర చాలా సిద్ధులు మహిమలు ఉన్నాయి అని చెప్పి నమ్మించి నాగ్పూర్లో తన ఆశ్రమాన్ని తీసుకువెళ్ళాడు. సరే, అఘోరి ఒకానొక సందర్భంలో బయటకు వెళ్ళాడు. ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి మరొక వ్యక్తి ఈ లక్ష్మీ నరసింహమూర్తి గారితో, అబ్బాయి నువ్వు ఇక్కడ అనవసరంగా వచ్చావు పిచ్చివాడా, ఈ అఘోరి మామూలు వాడు కాదు, సిద్ధుల కోసం నరబలులు ఇస్తాడు, నిన్నందుకే ఇక్కడికి తీసుకువచ్చాడు, పారిపో అని చెప్పాడు. చిన్నపిల్లవాడు కదా, భయపడిపోయి తాను తెచ్చుకున్న బట్టలు డబ్బులు కూడా ఆశ్రమంలో అక్కడే విడిచిపెట్టేసి బ్రతుకు జీవుడా అని చెప్పి పారిపోయి ఇంకో ట్రైన్ ఎక్కాడు. సరే, ఆ ట్రైన్లో టీసీ వచ్చి టికెట్ అడిగాడు. జరిగిందంతా అమాయకంగా చెప్పారు మన లక్ష్మీ నరసింహమూర్తి గారు. ఇదంతా కూడా పక్కనే ఒక మార్వాడి దంపతులు వింటున్నారు. వారికి ఎప్పటి నుంచో పిల్లలు లేరు. జాలిపడి ఆ టికెట్ డబ్బులు కూడా వారే ఇచ్చి ఆ పిల్లవాడిని హరిద్వార్ తీసుకువెళ్ళి పెంచడం మొదలుపెట్టారు. అక్కడ కూడా లక్ష్మీ నరసింహమూర్తి గారు తన శాస్త్రాధ్యయనం వేదాధ్యయనం తిరిగి మొదలుపెట్టారు. 6 నెలల్లో ఏకసంతాగ్రహికత ఎన్నో విశేషాలు చాలా త్వరితగతిని నేర్చుకున్నారు. అలా 1 సంవత్సరం హరిద్వార్లో ఉన్న తర్వాత కొంతమంది బద్రీనాథ్ వెళుతున్నారు. లక్ష్మీ నరసింహమూర్తి గారికి కూడా వెళ్ళాలని కోరిక కలిగి ఈసారి చెప్పకుండా కాదు, మార్వాడి దంపతులకు చెప్పి బద్రీనాథ్ ప్రయాణం మొదలుపెట్టారు. వారు కూడా పాపం ఎంతో ప్రోత్సహించి కొంచెం డబ్బులు ఆహారం కూడా ఇచ్చి పంపించారు. అట్లా మొదటగా బద్రీనారాయణుణ్ణి దర్శనం చేసుకుని ఆయన ఆ అలకనందా నదీ తీరంలో ఆ హిమాలయ పర్వతాల వైపు తమ ప్రయాణం కొనసాగించారు. ఎన్నేళ్ల వయసులో? 13 సంవత్సరాల వయసు, కేవలం 13. ఎందుకు? సిద్ధ పురుషుల కోసం. ఆ హిమాలయ ప్రాంతాల్లో ఉంటారని తెలుసు కదా, అందుకని. సరే, అట్లా 11 రోజుల పాటు కాలినడకన ప్రయాణించి ఎక్కడైతే పాండవులు స్వర్గారోహణం చేశారో శతోపథం ఆ ప్రాంతాన్ని చేరుకున్నారు. దురదృష్టవశాత్తు అక్కడ హిమాలయ ఆ పర్వతాల లోయల్లో కాలు జారి పడిపోయి చాలా దూరం కొట్టుకుని పోయారు లక్ష్మీ నరసింహమూర్తి గారు. ఆ కొట్టుకుపోవడం ఎక్కడో కిందకు వెళ్ళిపోయి ఆయన ఒక చోట ఆగిపోయారు అదృష్టవశాత్తు. అప్పటికి అర్ధరాత్రి అయ్యింది. ఆకలి, నీరసం, తెచ్చుకున్న ఆ ఆహారం మూట డబ్బులు కూడా ఎక్కడో పడిపోయినాయి. చుట్టూరా మంచు, లోయ, ఏం చేయాలో తెలియట్లేదు, గాఢాంధకారం. ఎక్కడో దూరంగా ఒక నిప్పు మిణుకుమంటూ కూడా వెలుగుతోంది. సరే, పడుతూ లేస్తూ లక్ష్మీ నరసింహమూర్తి గారు ఎలాగోలా అక్కడ చేరుకున్నారు. అది ఒక పర్వత గుహ. అందులో ఒక మహాత్ముడు, యోగి, సమాధి నిష్ఠుడే ఉన్నారు. లక్ష్మీ నరసింహమూర్తి గారు కదిలించాల. అలాగే తెల్లార్లు వేచి ఉన్నారు. అయినా కూడా ఆ మహాత్ముడు కళ్ళు తెరవల. ఆ రాత్రే కాదు, ఇంకో 3 రోజుల వరకు కూడా ఆయన కళ్ళు తెరవల. అలాగే అక్కడ ఉన్నటువంటి ఆకులు అలములు తింటూ లక్ష్మీ నరసింహమూర్తి గారు అలాగే ఎదురు చూశారు ఆ యోగి కోసం. 4వ రోజున కళ్ళు తెరిచారు. అప్పుడు లక్ష్మీ నరసింహమూర్తి గారి యొక్క వివరాలన్నీ తెలుసుకున్నారు. ఈ మహాత్ముని యొక్క గురువు గారు సచ్చిదానందావధూత, వీరి పేరు సర్వానందావధూత. ఎవరైతే ఈ లక్ష్మీ నరసింహమూర్తి గారికి దర్శనమిచ్చారో ఈ పర్వత గుహలో వారి పేరు సర్వానందావధూత.
ఆయన వయస్సు 350 సంవత్సరాలు. మీరు నమ్మలేరు. ఆయన శివాజీ మహారాజ్ కాలం నాటి బ్రాహ్మణ పండితులు. ఒకానొక సందర్భంలో వైరాగ్యం వచ్చేసి హిమాలయాలకు వచ్చి తపస్సు చేయడం మొదలుపెట్టారు. ఈ సర్వానందావధూత గారి దగ్గర లక్ష్మీ నరసింహమూర్తి గారు శిష్యరికం చేయడం మొదలుపెట్టారు. వారికి వీరు 4వ శిష్యుడు. అలా 4వ రోజున కళ్ళు తెరిచిన అవధూత లక్ష్మీ నరసింహమూర్తి గారితో, నీ గురించి తాత తల్లిదండ్రులు ఎంతో ఏడుస్తున్నారు, తిరిగి ఇంటికి వెళ్ళిపో అని చెప్పారు. లక్ష్మీ నరసింహమూర్తి గారు సస్యమేరా అని చెప్పి, పైగా వారిని ఒప్పించి వారి దగ్గర శిష్యుడిగా మారిపోయారు. ఎన్నో హఠయోగ ప్రక్రియలు నేర్చుకున్నారు. నేతి ధోతి ఎన్నో ప్రక్రియలు. అలా నేర్చుకుంటూ ఉండగా చలికాలం మొదలైంది. అక్కడ ఉండడం చాలా కష్టం. అందుకని అవధూతి గారు, నాయనా నువ్వు హరిద్వార్ వెళ్ళిపో, 6 నెలలు అక్కడ ఉండు, తిరిగిరా అని చెప్పారు. సరే, 6 నెలల తర్వాత మళ్ళీ హరిద్వార్ నుంచి తిరిగి గురుగారి దగ్గర చేరుకున్నారు లక్ష్మీ నరసింహమూర్తి గారు. ఆ సాధనా ప్రక్రియలు మరింత తీవ్రతరం చేశారు. మళ్ళీ చలికాలం వచ్చింది. మళ్ళీ అవధూతి గారు హరిద్వార్ వెళ్ళమన్నారు. మళ్ళీ 3వసారి తిరిగి హరిద్వార్ నుంచి గురుగారి దగ్గరికి వచ్చారు లక్ష్మీ నరసింహమూర్తి గారు. సరే, ఈ అవధూత గారి యొక్క పద్ధతి ఎలా ఉండేదంటే, కొన్ని యోగ ప్రక్రియలు నేర్పించి వారు సమాధి నిష్ఠలోకి వెళ్ళిపోయేవారు. అట్లా ఆ రోజులన్నీ కూడా ఈ లక్ష్మీ నరసింహమూర్తి గారు సాధన చేస్తూ ఉండేవారు. అలాంటి ఒక సందర్భంలో అవధూత గారు సమాధి నిష్ఠలో ఉన్నారు, లక్ష్మీ నరసింహమూర్తి గారు సాధన చేస్తున్నారు. 7వ రోజున తీవ్రమైన జ్వరం వచ్చి స్పృహదప్పి పడిపోయారు లక్ష్మీ నరసింహమూర్తి గారు. ఆయనకి 2 భయంకర ఆకారాలు కనిపించి పాశం వేసి తీసుకుపోతున్నాయి. ఇంతలోపల అవధూత గారు ఆ శిష్యుణ్ణి ఒళ్ళోకి తీసుకుని ఆ ఆకారాలను తరిమివేసి రక్షించారు. మెలకు వచ్చిన తర్వాత లక్ష్మీ నరసింహమూర్తి గారు అడిగారు, గురువుగారు వారెవరు అంటే, వారు అతివాహిక దేవతలు, నీ ప్రాణాన్ని తీసుకోవడానికి వచ్చారు, నేను వారి నుంచి నేను రక్షించానని చెప్పి, ఇక నుంచి నీకు ఎటువంటి శారీరక ఇబ్బందులు ఉండవు, నువ్వు నీ సాధనను మరింత తీవ్రతరం చేసుకోవచ్చు అని చెప్పి అభయం ఇచ్చారు. దాని తర్వాత, నీకు నాకు పూర్వజన్మ రుణం తీరిపోయింది, ఇక నుంచి నువ్వు ఇక్కడికి రావక్కర్లేదు, నువ్వు హరిద్వార్ వెళ్ళిపో, అలాగే నువ్వు ఇక్కడి నుంచి శ్రీ రామ్లాలా మహాప్రభువుని ఆశ్రయించు, వారే నీకు మోక్షప్రదాతలు, నేను త్వరలోనే బ్రహ్మైక్యం చెందబోతున్నానని చెప్పారు. లక్ష్మీ నరసింహమూర్తి గారు చాలా బాధపడ్డారు. ఒక రకంగా వీరికి వారు తొలి గురువు కదా. ఆ అశ్రునయనాలతోనే వారి దగ్గర నుంచి సెలవు తీసుకుని లక్ష్మీ నరసింహమూర్తి గారు తిరిగి హరిద్వార్ చేరుకున్నారు. సరే, ఈ అవధూత గారి దగ్గర సెలవు తీసుకుని తిరిగి హరిద్వార్ వచ్చే మార్గంలో నరసింహమూర్తి గారు ఈ అలకనందా నదిలో పడిపోయి సుమారు 2 మైళ్ళు కొట్టుకొని పోయారు. వీళ్ళంతా దెబ్బలు తగిలినాయి పాపం. అంత చిన్న వయసులో ఎంత కష్టపడ్డారో చూడండి తపస్సు కోసం. అట్లా హరిద్వార్ చేరుకున్న తర్వాత అక్కడి నుంచి ఋషికేశ్ వచ్చారు గురువుగారి ఆజ్ఞ ప్రకారం శ్రీ రామ్లాలా మహాప్రభుని కలవడానికి. విచిత్రం జరిగింది. ఏమిటంటే, ఈ నరసింహమూర్తి గారు ఈ ఆశ్రమం లోపలికి రాకముందే రామ్లాల్ మహాప్రభు తమ శిష్యుణ్ణి పిలిచి, నువ్వు బయటకు వెళ్ళు, అక్కడ నర్సింగ్ అనే కుర్రవాడు బయట తచ్చెట్లాడుతూ ఉంటాడు, నేను పిలిచానని చెప్పి లోపలికి తీసుకురా అన్నారు. ఈ శిష్యుడు బయటకు వెళ్ళి అక్కడ తచ్చెట్లాడుతున్న నరసింహమూర్తి గారిని చూశాడు. నర్సింగ్ అంటే మీరేనా, మిమ్మల్ని గురువుగారు పిలుస్తున్నారని చెప్పి లోపలికి తీసుకువెళ్ళాడు. నరసింహమూర్తి గారు ఏం చెప్పకముందే రామ్లాల్ మహాప్రభు, నర్సింగ్ ఎలా ఉన్నావు, కూర్చో, నువ్వు అలకనందా నదిలో పడిపోయావు కదా పాపం, నీకు బాగా దెబ్బలు తగిలినాయి, సరే మీ గురువుగారు సర్వానందావధూతి గారు ఏం చెప్పారు నీకు అని అడిగారు. నరసింహమూర్తి గారికి నోట మాట పెగల్లేదు. దీంటి నేనేం చెప్పలేదు కదా, నా పేరు పెట్టి పిలిచారు, సరే నా గురువుగారు ఎవరో చెప్తున్నారు, సరే మరి నేను అలకనందా నదిలో పడిపోయిన విషయం అసలు ఎవరికి తెలియదని ఎవరికి చెప్పలేదు, ఈయనకి ఎలా తెలిసింది, ఈయన మామూలు యోగి కాదు, గురువుగారు కాదు, ఇక నేను ఈయన్నే శరణాగతి పొందాలని చెప్పి ఆయన పాదాల మీద వాలి పడిపోయారు. ఆ పాదస్పర్శ కలిగేటప్పటికీ
నరసింహమూర్తి గారికి బ్రహ్మానందానుభూతి కలిగింది. దాని తర్వాత వారి దగ్గర ఎన్నో ప్రక్రియలు నేర్చుకున్నారు, యోగ సాధనలు చేశారు, వజ్రోడి ఇలాంటివి ఎన్నో చేసిన తర్వాత ఒకసారి చిత్రంగా శ్రీ రామ్లాల్ మహాప్రభు ఒక పరీక్ష పెట్టారు. ఎందుకంటే ఆయనకున్న శిష్యులందరిలో కూడా నరసింహమూర్తి గారే చాలా చిన్న వయసువాడు. అప్పటికే ఆయనకి అంత 1930 అక్టోబర్ 2వ తారీఖున కలిశారు రామ్లాల్ మహాప్రభు ఋషికేశ్లో. అప్పటికి సరిగ్గా 16 సంవత్సరాల వయసు, ఇంకా కుర్రవాడే ఆయన. నరసింహమూర్తి గారి యొక్క గురుభక్తి ఎంత దృఢంగా ఉంటుందో ఇతర శిష్యులకి తెలియపరచాలని చెప్పి ఈ చిత్రం చేశారు. ఏం చేశారంటే తమ చేతి కర్రని గంగా నదిలో జార విడిచారు కావాలని. రామ్లాల్ మహాప్రభు, అరే నా కర్ర కొట్టుకొని పోతోంది, ఎవరైనా తీసుకురండి అని చెప్పారు. శిష్యులందరూ కూడా కర్రతో పాటు ఒడ్డున పరిగెడుతున్నారే కానీ నదిలో దూకిన వారు ఎవరూ లేరు. నరసింహమూర్తి గారు చెంగుమని గంగా నదిలో దూకి ఆ చేతి కర్ర కోసం ఎంతో దూరం ఈత కొట్టుకుంటూ వెళ్ళారు, ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి. ఆఖరికి ఆ కర్రను చేజెక్కించుకుని వచ్చి గురువు గారికి ఇచ్చారు. శ్రీ రామ్లాల్ మహాప్రభు అన్నారు, ఎందుకు నరసింగ్ ఇంత పిచ్చి ప్రయత్నం చేశావు, ఎంత సాహసం చేశావు, చేతికర్రే కదా పోతే పోని అన్నారు. గురువు గారు, ఇది చేతికర్ర కాదండి, శ్రీకృష్ణ పరమాత్ముని చేతిలో మురళి ఎలాంటిదో మీ చేతిలోని చేతికర్ర అలాంటిది నాకు అని చెప్పి తన గురుభక్తిని చాటుకున్నారు. రామ్లాల్ మహాప్రభు మురిసిపోయారు శిష్యుణ్ణి చూసి. ఇంకా ఆంతరికంగా మారిపోయి శిష్యునికి ఎన్నో యోగ విద్యలు నేర్పించారు. దాని తర్వాత అప్పటి నుంచి కూడా నరసింహమూర్తి గారు శ్రీకృష్ణుని యొక్క భక్తునిగా మారిపోయారు. నిరంతరం కృష్ణనామస్మరణ చేసేవారు. అలాగే వీరు మధుర వెళ్ళి అక్కడ ఎంతో కాలం సాధన చేశారు. అక్కడ బృహద్భాగవతం రచించిన ఒక పండితునితో సాన్నిధ్యం ఏర్పడి, ఈయన ఏకసంతాగ్రాహి కాబట్టి ఆ బృహద్భాగవతం కంఠస్థమైపోయింది. అందుకని లక్ష్మీ నరసింహమూర్తి గారి ఉపన్యాసాలలో ఎక్కువ శాతం ఈ బృహద్భాగవతంలోని అంశాలే మనకు కనబడుతూ ఉంటాయి. 1936లో ఈ లక్ష్మీ నరసింహమూర్తి గారి తండ్రి గారు లక్ష్మీనారాయణ గారు వచ్చారు. ఋషికేశ్ వచ్చి రామ్లాలా మహాప్రభు యొక్క అనుమతిని అడిగారు, తమ కొడుకుని తమ ఇంటికి పంపించాల్సిందని. అప్పుడు రామ్లాల్ మహాప్రభు యొక్క ఆజ్ఞానుసారం 1936లో నరసింహమూర్తి గారు గంటి గ్రామానికి తిరిగి వచ్చారు. చాలా దుఃఖంతో విడవలేక గురువు గారిని ఆయన ఇంటికి చేరుకున్నారు లక్ష్మీ నరసింహమూర్తి గారు. అట్లా 2 సంవత్సరాలు ఉన్న తర్వాత 1938లో రామ్లాల్ మహాప్రభు గారు తమ దివ్య శరీరాన్ని వదిలేశారు. గురువు గారి యొక్క అంత్యేష్టి సంస్కారాలన్నీ కూడా దగ్గరుండి నిర్వహించారు లక్ష్మీ నరసింహమూర్తి గారు. దాని తర్వాత వారు ఒక ధర్మ ప్రచారం కొరకు సిమ్లా వెళ్ళారు. ఆ గురువు గారి యొక్క ఎడబాటు తట్టుకోలేక విషం తాగే ప్రయత్నం చేశారు ఆత్మహత్య కోసం. అప్పుడు రామ్లాల్ మహాప్రభు దివ్య శరీరంతో కనిపించి తీవ్రంగా మందలించారు. అందుకే ఆత్మహత్య మహాపాపం, నీ గృహస్థ ధర్మాన్ని నువ్వు పాటించవలసిందే, నువ్వు వివాహం చేసుకోవాల్సిందే, వివాహం చేసుకుని గృహస్థాశ్రమ ధర్మం పాటిస్తూ యోగ మార్గాన్ని ప్రచారం చెయ్యి, నువ్వు ఇప్పటి సేవ కంటే కూడా అప్పటి సేవే నాకు ఎక్కువగా చేసినట్లు అవుతుందని చెప్పి ఆయన అంతర్హితులైపోయారు. దీని తర్వాత 1941వ సంవత్సరంలో తిరిగి గంటి గ్రామానికి చేరుకుని లక్ష్మీదేవి గారిని వివాహం చేసుకున్నారు. 1950 నుంచి ఆంధ్రదేశంలో ఉధృతం చేశారు వారి ధర్మ ప్రచారాన్ని, ధార్మిక ప్రచారాన్ని, భగవత్ ప్రచారాన్ని. ఎంతో మందికి శక్తిపాత దీక్షలను ఇచ్చారు, ధ్యాన దీక్షలను ఇచ్చారు, కొన్ని వేల మందికి ఇచ్చారు. అప్పటి కృష్ణాపత్రికలో వీరి యొక్క తపశక్తి గురించి ఎన్నో అద్భుతమైన వ్యాసాలు వచ్చాయి. ఒకానొక సందర్భంలో ధర్మ ప్రచారంలో ఉండంగా కొండలరావు అనే వ్యక్తి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు విషం తాగి. ఆ వ్యక్తిని లక్ష్మీ నరసింహమూర్తి గారు యోగ ప్రక్రియల ద్వారా రక్షించారు. అందుకు కృతజ్ఞతగా ఆ కొండలరావు గారు ఈ లక్ష్మీ నరసింహమూర్తి గారికి అంతేవాసిగా మారిపోయారు. ఒక అద్భుతమైన సన్నివేశం ఏంటంటే, లక్ష్మీ నరసింహమూర్తి గారు నూతన గృహం కట్టుకున్నారు. ఆ నూతన గృహానికి కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు విచ్చేసి అక్కడ శ్రీ రామ్లాల్ మహాప్రభు యొక్క చిత్రపటాన్ని చూసి గుండెలకు హత్తుకుని వీరు సాక్షాత్తు నారాయణులే అని చెప్పి మహదానంద పడిపోయారు. మనం మిగిలిన సత్సంగం అంతా కూడా ఈ లక్ష్మీ నరసింహమూర్తి గారిని నృసింహ యోగీంద్రులు అని పిలుచుకుందాం.
ఎందుకంటే వారు యోగుల్లో అప్పటికే అగ్రగణ్యులుగా మారిపోయారు కాబట్టి అది సముచితంగా ఉంటుంది. సరే, ఈ నృసింహ యోగేంద్రుడు శిష్యుల్ని రక్షించడంలో దిట్ట. ఎలాగంటే ఒక చిత్రమైన సందర్భం చెప్తాను. ఒకసారి కాలు విరిగింది పాపం. నృసింహ యోగేంద్రుడికి కట్టుకట్టారు, కొన్ని నెలలు నడవలేకపోయారు. కొండలరావు గారు బాధపడుతూ, ఏమి రామ్లాల్ ప్రభుజీను ఏమో మీ కాలు విరిగింది, రక్షించలేకపోయారు అని చెప్పి బాధపడుతుంటే నృసింహ యోగేంద్రుడు నవ్వుతూ, కొండలరావు, పొద్దున నీకేమైనా కాలు కొంచెం నొప్పిగా అనిపించిందా అని అడిగారు. అవునవును గురువు గారు, పొద్దున్న నాకు కాసేపు తేలు కుట్టినంత బాధ కలిగింది, ఎందుకు అడుగుతున్నారు అని చెప్పి అడిగాడు. నువ్వు ఒక పని చేయి, వెళ్ళి మీ గురించి మాతాజీ పొద్దున ఏమనుకున్నారో వెళ్ళి అడిగిరా అన్నారు. వెళ్ళి అడిగితే మాతాజీ అంటే గురుపత్ని లక్ష్మీదేవి గారు, ఆ తల్లి చెప్పారు, కొండలరావు, నేను నా భర్తకి సేవ చేద్దాం అనుకునేంత లోపల నువ్వు వచ్చి అవసరాన్ని తీర్చేస్తున్నావు. పొద్దున్న కూడా ఆయన ఏదో తుండుగుడ్డు అడిగారు, నేను వెళ్ళి ఇచ్చే లోపల నువ్వు వెళ్ళి ఇచ్చేశావు. ఏంటి ఈ వ్యక్తి వెంటనే గుణగుణ వస్తాడు, నన్ను సరిగ్గా సేవ చేసుకోనివ్వడు అని చెప్పి వీడి కాలు విరగా అని చెప్పి నేను తిట్టుకున్నాను, నొచ్చుకున్నానయ్యా అని చెప్పి లక్ష్మీదేవమ్మ గారు చెప్పారు. లక్ష్మీదేవమ్మ గారు మామూలు గృహిణి కాదు, ఆవిడ నెలల తరబడి సమాధి స్థితిలో ఉండేంత యోగిని ఆ తల్లి. మరి ఆ తల్లి యొక్క మాట వృధా ఎలా పోతుంది? ఆ కాలు విరగా అన్న మాటకు ఆ తేలు కుట్టిన బాధతో తీసేశారు నృసింహ యోగేంద్రుడు. అట్లా శిష్యుని రక్షించారు. ఈ కాలు విరిగిన సందర్భంలోనే లక్ష్మీదేవమ్మ గారికి ఒక అద్భుతమైన దర్శనం లభించింది. ఏంటంటే, ఆ తల్లి ఒకసారి హాల్లోకి రాబోతూ ఉంటే శ్రీ రామ్లాల్ మహాప్రభు స్థూల దర్శనాన్ని ప్రసాదించారు. ఆవిడకి ఆశ్చర్యం, ఆనందం ఒకేసారి కలిగి వెళ్ళి పాదాలు ముట్టుకోబోతూ ఉంటే, రామ్లాల్ మహాప్రభు, తల్లి నన్ను ముట్టుకోవద్దు, నేను అగ్నిమయ దేహంతో ఉన్నానని చెప్పినా కూడా ఆ తల్లి భక్తి ప్రపత్తులతో ఒక్కసారి అలా పాదాలు తాకింది. చేతులంతా బొబ్బలెక్కేసినాయి. ఇప్పుడు రామ్లాల్ మహాప్రభు గంధం ఇచ్చి రాసుకోమ్మా తగ్గిపోతుందంటే అలా రాసుకుంటే తగ్గిపోయినాయి. అంతేకాదు, నృసింహ యోగేంద్రుడికి ఆ విరిగిన కాలు మీద రాసిన తర్వాత కూడా ఆ నొప్పి పూర్తిగా తగ్గిపోయి ఆయన చాలా తొందరగా నడవడం మొదలుపెట్టారు. అట్లా లక్ష్మీ నరసింహమూర్తి గారు, నృసింహ యోగేంద్రుడు తన చిన్నతనంలోనే హిమాలయాలకు వెళ్ళి కఠినమైన తపస్సు చేసి తన 13 ఏళ్ల వయసులో సర్వానందావధూతని కొలిచి శ్రీ రామ్లాల్ మహాప్రభులు వారిని కొలిచి ఎన్నో కఠినమైనటువంటి యోగ సాధనలు చేసి ఎన్నో సిద్ధులు తపశక్తులు సంపాదించి ఎన్నో వేల మందికి శక్తిపాత దీక్షలు ధ్యాన దీక్షలను ఇచ్చి ధర్మ మార్గంలో పయనింపజేసి వారు ఆఖరికి 1978 సంవత్సరం జూన్ 16వ తారీఖున బ్రహ్మీభూతులైపోయారు. చూశాం కదా మనం ఊరుగంటి లక్ష్మీ నృసింహ యోగేంద్రుల యొక్క అద్భుతమైనటువంటి దివ్య చరిత్ర. వారి యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సత్సంగం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి 10 మందికి షేర్ చేయండి. ఈ సత్సంగంలో పాల్గొన్న మీ అందరికీ నాకు కూడా ఆ నృసింహ యోగేంద్రుల యొక్క ఆశీస్సులు, దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు కూడా మెండుగా ఉండాలని కోరుకుంటూ మరొక అద్భుతమైనటువంటి సత్సంగంలో మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః. మీ సత్యానందిరాజు.